మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకని పెట్టిరు ఇవాళ? కాంగ్రెస్ పార్టీ ఇదే సభ సాక్షిగా ఇక్కడే ఇదే ప్రాంగణంలో వచ్చి డిక్లరేషన్ల పేరు మీద కేవలం ఓట్ల కోసం అని చెప్పి ప్రజలను మోసం చేశారు. అదే ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతోనే ఉద్యమంని ప్రారంభించడానికి అని చెప్పి ఈరోజు సభ పెట్టాం. కాంగ్రెస్ పార్టీ ఏమన్నంటే మేము 6 డిక్లరేషన్లు వగైరా అన్ని హామీలు ఇచ్చామని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ గుడి మీద ప్రమాణం చేశారు రేవంత్ రెడ్డి గారు. కానీ వాళ్ళు చేసిన 6 అబద్ధాలు, 66 మోసాలని, సంవత్సర కాలం వైఫల్యాన్ని, హైడ్రా పేరు మీద చేస్తున్న హైడ్రామాని, మూసి ప్రక్షాళన పేరు మీద చేస్తున్న కేవలం కమిషన్ల కోసం చేస్తున్న రాజకీయాన్ని ఎండగట్టడానికి అని చెప్పి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. మాతో పాటు మేము సైతం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అడుగు ముందుకేశారు. కాబట్టి ఈ సభ నుంచి ఈరోజు మేము పోరుబాట స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి, లేదంటే సేమ్ కేటీఆర్ కేసీఆర్ ముల్లా మూట సదురుకొని ఎట్లాగైతే ప్రగతి భవన్ వదిలిపోయారో అట్లాగే వాళ్ళు వదిలిపోయే వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. ఒకటి చేస్తూ వస్తున్నారు కదా, ఎందుకంటే ఖజానా ఖాళీ ఉంది, అందుకని ఒకటి సమకూర్చుకుంటున్నాం చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తూ ఉన్నారు. ఒకటి అంటే డబ్బులు సమకూర్చుకోవడం తర్వాత చేయడం స్టార్ట్ చేశారు కదా. ఖజానా ఖాళీ ఉందని చెప్పి ఒక లేమన్, ఒక నార్మల్ గా చదువు రాని వాళ్ళు, ఒక ఊరి వాళ్ళు మాట్లాడితేనన్నా ఏదన్నా అందం దాంట్లో. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కేంద్ర మంత్రుల స్థాయిలలో పనులు చేసి మంత్రులైన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, మొత్తం దేశానికే దిక్చూసి అని చెప్పుకునే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఖజానా లేకుండా హామీలు ఇచ్చారు అని అంటే అదొక జోక్, ఒక కామెడీ. కాబట్టి అట్లాంటి తప్పుడు హామీలు కేవలం ఓట్ల కోసం అని చెప్పి ప్రజలకు ఇస్తే ప్రజలు ఒక్కొక్కరు రాళ్లతో కొట్టి తరుముతారని చెప్పి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ సభ. కానీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఏవో సభలు పెట్టి క్వశ్చన్ చేస్తున్నాయనో లేకపోతే సంబరాలు చేసుకుంటున్నాయనో దానివల్లనే మీరు ఈరోజు కాంపిటీషన్గా సభ పెట్టిండ్రంటే ఏమంటారు? నేను మిమ్మల్ని అడుగుతానండి, నాట్ బీయింగ్ అన్ అపోజిషన్ పార్టీ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తానని చెప్పి అమ్మాయిలకు చెప్పిండు. అమ్మాయిల పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళకి పిల్లలు పుట్టారు, కానీ తులం బంగారం ఎక్కడొచ్చిందండి? రేషన్ కార్డులు ఇస్తామన్నారు, రైతు భరోసా ఇస్తానం, కౌలు రైతులకు 15,000 ఇస్తారన్నారు, ఎక్కడికి వచ్చింది? అన్ని కేవలము మూట ఇట్లా చూపించడానికి తప్ప నిజంగా కూడా ఎక్కడ ప్రజలకు రాలేదు. మీరు ఒక్కసారి రోడ్లపైకి వచ్చి చూడండి, 10,000కి 1,00,000 రూపాయలకి కూడా మేము వేడుకోవాల్సిన స్థితిలో ఈ రోజు కాంట్రాక్టర్ బిల్లులు లేవు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఎక్కడ ఉన్నది అక్కడే వదిలేశారు. ఈ రోజు అభివృద్ధి కుంటిన పడింది. కాబట్టి తెలంగాణను రక్షించుకునే బాధ్యత తెలంగాణ బిడ్డలది. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ అని కాదు, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బీజేపీ బహిరంగ సభకు చాలా మంది నాయకులు వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చాము. ఇబ్రాహీంపట్నం నుంచి. ఓకే, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైతే ప్రభుత్వం ఉందో పార్టీ ఏదైనా ప్రజల కోసం పనిచేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఏంటంటే ప్రజలకు ప్రభుత్వాలకు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అసలు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ మాకు అర్థమైతే లేదు, వాళ్ళకేం అర్థమవుతుందో. బీఆర్ఎస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళ టీఆర్ఎస్ అయితే పనిచేస్తుందో అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదేవిధంగా పనిచేస్తుంది. ఒకటే ఎగ్జాంపుల్, ఉదాహరణ ఏదైతే పథకాలు అంటున్నారు, ఒక కళ్యాణ లక్ష్మి తీసుకుందాము. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీరు ఎవరికి ఇస్తున్నారు? ఒక 10 ఎకరాలుండి కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకు 10 రోజుల నెల రోజుల కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. అదే అసలు ఎక్కడ రావట్లేదు కదా కళ్యాణ లక్ష్మి వస్తుందా అంటే ఇచ్చిన వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో అయితే పొలాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు, లేని వాళ్ళకైతే లేదు. ఈ ప్రభుత్వంలో కూడా తులం బంగారం అన్నారు, అది కూడా లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఫైరవీలతో జరుగుతుంది. ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ఒకటే, అది కాంగ్రెస్ అయినా ఏదైనా ఒకటే చెప్తున్నాము. ఏదైతే పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు చెప్పి చేయాలి. కానీ ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. మా భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఎవరికి భయపడేది లేదు. జనం కోసం, సమాజం కోసం పనిచేస్తాం. ఏవైతే ఉచితాలు ఉన్నాయో అవి తీసేసి విద్య, వైద్యం, ఆరోగ్యం ఉందో దానికోసం మేము పనిచేస్తాం. ఏదైతే జనం ఉన్నారో అది మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఏ ప్రభుత్వాన్ని ఏ నాయకుని ఎన్నుకోవాలనో ఆలోచించి మీరు ఓటేయాలని ఒక జనాన్ని మేము కోరుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ఇట్లే మాట్లాడుతుంది, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఏ జనో గదే చేస్తుంది అన్న అభిప్రాయం జనాలకు కూడా అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు కూడా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అంటే ఇంతే అన్నదానికి వచ్చేసారు జనాలు. ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీకి పెంచుకుంటూ సీట్లు పెంచుకుంటూ పోయారు, కానీ అధికారం లేదు. అధికారం ఇస్తే అది మేము ఖచ్చితంగా చేసి చూపెడతాం. మేము మాటలు చెప్పే
పని కాదు. అయితే మాట చెప్తామో అది చేసి చూపెడతాం. మోడీ ఏదైతే ఉన్నాడో ఏదైతే చెప్పిండో అదే చేస్తున్న వ్యక్తి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మా భారతీయ జనతా పార్టీలో కానీ మా కార్యకర్తల్లో కానీ మా నాయకుల్లో కానీ అట్లాంటిది లేదు. 8 మంది ఎంపీలను ఇస్తే అసలు ప్రజల కోసం మీరు ఏం పోరాటం చేసిండ్రు? గ్రౌండ్ లెవెల్లో అసలు ఏడుంది పార్టీ? ఎంపీలు ఒకవైపు ఉంటారు, ఎమ్మెల్యేలు ఇంకోవైపు ఉంటారు. ఒకళ్ళకి సమన్వయం లేదు. ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకొకళ్ళు ఇంకోటి మాట్లాడతారు. ఇది మీ పైన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మేము ఈరోజు తెలంగాణలో 4 నుంచి 8 వరకు వచ్చినాం. ఏం చేయాలో మాకు తెలుసు, అది చేస్తాము. 200 నుంచి 300 వరకు వచ్చినాం. ఏమనుకున్నాం అది చేసి చూపెట్టినాం. ఎవరో ప్రతిపక్షాలకు ఇంకో ఎవరో మాట్లాడతారు అంతేగాని మా పార్టీ ఎప్పుడైనా ప్రజల కోసం అభివృద్ధి కోసం సిద్ధంగా కట్టుబడి ఉంది. ఈరోజు తెలంగాణలో కూడా ఇంకొక కొద్దిగా టైం పడుతుంది కానీ ఎట్లయినా ఖచ్చితంగా మేము రాష్ట్రంలో అధికారం చేపడతాం. బండి సంజయ్ను మార్చిన తర్వాత మీ పార్టీ చాలా వీకెన్ అయిపోయింది. కిషన్ రెడ్డిని పెట్టేది కాదు, బండి సంజయ్నే కొనసాగించేది అనేది ఒక వర్షన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బండి సంజయ్య, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద ఇట్లా ఎంతమంది కొట్లాడతారు? ఎవరికి పదవి ఇచ్చినా అందరం కలిసి మేమందరం కలిసి జనం కోసం పనిచేస్తాం తప్పితే వేరే ఏదో ఏవైతే గ్రూపులు అట్లాంటివన్నీ లేదు. అది వేరే ప్రతిపక్షాలు చెప్తున్నది. ఆ ప్రతిపక్షాలను పట్టుకొని ఈ క్వశ్చన్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి, దేశం కోసం, జనం కోసం పనిచేయడానికి మాత్రమే ఉన్నాం. 10 ఏళ్ల నుంచి కూడా మేము ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్తుంది తప్పించి అట్లాంటి చేతలు మాత్రం బీజేపీ సర్కార్ చేయట్లేదు. స్కోప్ ఉన్నా చేయలేదు. మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రచారం జరిగినా మీరు దాన్ని స్టాప్ చేయలేకపోయారు. అక్కడ డ్యామేజ్ అయింది అని అంటే మీరేం చెప్తారు? ఈసారి మేము అధికారానికి దగ్గర వచ్చినాం. మరి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి అంటేనే దాదాపుగా తెలంగాణలో మేము పాగా వేసినట్లే. మాకెంత బలం ఉందో కాంగ్రెస్ కూడా అంతే బలం ఉంది. వచ్చే ఎలక్షన్లో డెఫినెట్గా మేము విజయం సాధిస్తామని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తాం. కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్ని పక్కన పెడదాం, 8 మీరైనా ఎక్స్పెక్ట్ చేసినారా ఎంపీ సీట్లు తెలంగాణలో? మేము 12 ఎక్స్పెక్ట్ చేసినాము. 12 నుంచి 14 చేసినాము. 4 సెకండ్ ప్లేస్లో. మరి ఆశ ఎక్కువ లేదు మేడం, కరెక్టే చెప్తున్నాము. ఇప్పుడు జిహెచ్ఎంసీ చూసుకున్నట్లయితే చూడండి మీరు ఒకేసారి ఎలా జంప్ అయినాము. ఆ నుంచి ఎంపీ సీట్లు కూడా అంతే. రాబోయే కాలంలో డెఫినెట్గా మీరు చెప్తున్నారు కదా, మా వైఫల్యాలను కూడా అధిగమించి ఈసారి డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తామని. మీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? మా అధ్యక్షునితో పని ఉండదండి. ఇది బీజేపీ పార్టీ అంటే ఇంటి పార్టీ కాదు, సొంత పార్టీ కాదు. మేము అధ్యక్షుడు ఎవరున్నా పని చేస్తాము, కార్యకర్తలు. మేము అంతా అడ్వకేట్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము లీగల్ సెల్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు అధ్యక్షునితో పని ఉండదు. మాకు ఎప్పుడైనా అధ్యక్షుడు ఎవరున్నా కూడా పని చేస్తాం మేము. పార్టీ నుంచి ఒక మెసేజ్ రావాలి అంతేనా? అంతే. పార్టీ ఏం చెప్తే దాన్ని స్టాండ్ బై తీసుకొని మేము పని చేస్తాము. ఈ అధ్యక్షుడు ఇతను ఉండాలని బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు కూడా కోరుకోరు మేడం. బీజేపీ సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పెద్ద నాయకులు అందరూ సభకు ఆల్రెడీ వస్తున్నారు కాబట్టి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు సభ నిర్వహించడానికి రీజన్ ఏంటి? అంటే ఈ రోజుకి ఎగ్జాక్ట్ గా కాంగ్రెస్ సర్కార్ ఫామ్ అయి 1 ఏడాది గడుస్తుంది. మీకు ఎట్లా అనిపించింది పరిపాలన? ఆఫ్ కోర్స్ మీ ట్యాగ్ లైన్ చూసామనుకోండి, బట్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి సంవత్సరం సందర్భంలో అధికారంలో లేనప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల వల్ల ప్రజలు మరి నమ్మి భారతీయ జనతా పార్టీని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం కూడా జరిగింది. కేవలం ఒక సంవత్సరం లోపట్నే ఏదైతే గ్యారెంటీల సంగతి పక్కన పెట్టండి, హామీల సంగతి పక్కన పెట్టండి, కనీసం ఏదైతే నార్మల్గా చేసే ప్రక్రియ ఏదైతే ఉంటుందో అది కూడా చేయలేరు. మనం ఏ గ్రామం పోయినా కూడా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో, రైతులు పండిన ధాన్యాన్ని వాళ్ళ రోడ్డు పైన వేస్తున్నారు. ఉద్యోగస్తులు మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనేక కథలు కన్న వాళ్ళు కూడా ఇవాళ రోడ్లపై తిరుగుతున్నారు. మహిళలు ఇటువంటి అనేకమైన చెప్పుకుంటూ పోతుంటే చాంతాడంతా వాళ్ళ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేవలం మీరు ఇచ్చిన హామీల వల్లనే వాళ్ళ ప్రజలు మోసపోయినారు. ఆ హామీలు నెరవేర్చలేదు, హామీలు నెరవేర్చాలని చెప్పి మేము ఒక సభ పెట్టినాం ఇవాళ. ఇది కేవలం ఉత్తుత్తి మాటలతో చెప్పి ఒక సమస్యను పక్కదారి పట్టించి ఇంకొక సమస్యను పైకి తీసుకొచ్చి తెరపైకి తీసుకొచ్చి
అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి అటు మోదీ గారిని, ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులను, ఇటు బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని తిట్టడం తప్పితే ఎటువంటిది ఒరిగింది లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. నరేంద్ర మోడీ గారు మొత్తం మీ లీడర్స్ అందరినీ కలిసిన తర్వాతనే కొంత బీజేపీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది అని అంటే నిజమా? అదేం లేదండి. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మాకు ఈ యొక్క సందర్భంలో ఆల్మోస్ట్ 2 నెలల ముందు చెప్పినట్టు చూడడం జరిగింది. ఈ 7వ తారీఖు నాడు సంవత్సరం అవుతుంది కనుక మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మా నాయకుల దగ్గర నుంచి మొదలుకొని కార్యవర్గ సభ్యుల దగ్గర నుంచి మొదలుకొని గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకొని ఈ సభ ఆల్రెడీ ప్రీఫిక్స్డ్. వాళ్ళ మోదీ గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి అప్పుడు తెలియదు కదా. సో ఈ సభ ముందే ప్లాన్ చేసినాం మేము. ఏదైతే గ్రామాల్లో కూడా, తర్వాత మండలాల్లో కూడా, తర్వాత జిల్లాలో కూడా బైక్ ర్యాలీలతో పాటు ఒక కార్నర్ మీటింగ్ కూడా పెట్టి ఆ స్పందన చూస్తుంటే ఇవాళ మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ప్రజలు ఇంత మోసపోయినారా, ఇంత ఇబ్బందులు పడుతున్నారా అనేది. ఇవాళ మోదీ గారి కనుక లేకుంటే ఇవాళ దేశం ఎక్కడ పోతుందో అనే మనకు సంగతులు తెలిసినాడు. కాంగ్రెస్ పార్టీ మొన్న హర్యానా ఎన్నికల్లో కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్నికల్లో కానీ, ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీని పదే తిట్టడం జరిగింది. అయినా కూడా మాకు ఎంత మంచి బహుమతి వచ్చిందో దీన్ని బట్టి మనకు ఒక అందాజా వస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతలేరు, భారతీయ జనతా పార్టీని నమ్ముతున్నారు. ఇప్పుడు సౌత్ మీద దృష్టి పెట్టబోతోందా బీజేపీ? ఈ టాక్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మరి మాకు ప్రతి ఒక్క ఎన్నికలు ఇంపార్టెంట్. ఈవెన్ కార్పొరేషన్ దగ్గర నుంచి మొదలుకొని మరి పార్లమెంట్ ఎన్నికల దాకా మాకు ప్రతి ఒక్క ఎన్నికలు ఇంపార్టెంట్. ఇది సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని చెప్పి ఏం లేదు. దేశం మొత్తం కూడా మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణలో పెంచుతున్నాం. తెలంగాణ అనేది మొదటి నుంచి చెప్తున్నాము గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా భారతీయ జనతా పార్టీకి. సో ఇక్కడ అధికారం రావాల్సిన అవసరాన్ని మేము ప్రజలకు చెప్తున్నాం. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు, భారతీయ జనతా పార్టీ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మేము పదే ప్రజలకు చెప్తున్నాం. ఎందుకంటే వేరే రాష్ట్రంలో చూస్తుంటే కూడా ఎంత అభివృద్ధి చెందుతుంది. మహారాష్ట్రలో మేము ఎంత మంచి బేరతో గెలిచినాం, మన హర్యానాలో గెలిచినాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో గెలిచినాం. సో ఇవన్నీ ఒక తలమానికం మాకు. వీటి గురించి మేము ఎక్కువ ప్రచారం చేస్తాం. ఇప్పుడు 5-10 రోజుల నుంచి మాత్రమే హడావిడి పడుతోంది బీజేపీ, ఆ తర్వాత కామ్ అయిపోతుంది. ఏం లేదండి. మేము హైడ్రా గురించి మాట్లాడినాము, మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడినాము, తర్వాత ఇవాళ 6 గ్యారెంటీలు 66 మోసాల గురించి కూడా మాట్లాడుతున్నాం మేము. సో మాకు ఆర్గనైజేషన్ లెవెల్లో అంటే మా కార్యవర్గ ఏదైతే నిర్మాణం లోపల ఏదైతే మేము ఎన్నికల ప్రక్రియ ఉందో ఈ పార్టీకి సంబంధించినంత వరకు ఒక ఆర్గనైజేషన్ లెవెల్లో మేము పదే మా పోలింగ్ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నాం. అదే నా క్వశ్చన్ కూడా అదే. గ్రౌండ్ లెవెల్ నుంచి స్ట్రాంగ్ అని కాబోతుంది చేస్తున్నానండి. ఇవాళ 30 లక్షల మంది మాకు ఆన్లైన్ మెంబర్షిప్ వచ్చినారు. ఏ పార్టీలో ఉందా చెప్పండి. ఆన్లైన్ మెంబర్షిప్ అంటే మీ దగ్గర మొబైల్ ఉంటే మీకు యూనిక్ నెంబర్ వస్తుంది. మీరు ఒక్కరే కాగలుగుతారు, ఇంకెవరు కాలేరు. 30 లక్షల మంది పైచులకి వాళ్ళ తెలంగాణలో వాళ్ళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారంటే మాకు వచ్చిన 70 లక్షల మందిలో 70 లక్షల ఓట్లు వాళ్ళు 30 లక్షలు మాకు వస్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ లోపట్నే మా సమయం మొత్తం కేటాయిస్తున్నాం తప్పితే ప్రజా సమస్యలు కానీ, ప్రెస్ మీట్లు కానీ, లేకుంటే ప్రజల దృష్టి కానీ, మీడియా కానీ మేము వాటి గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము 200 మందిని మేము ఒక పోలింగ్ బూత్లో మెంబర్షిప్ చేయాలి, అప్పుడే మాకు ఎలిజిబిలిటీ వస్తుంది. ప్రతి ఒక్క నాయకుడు 200 మెంబర్స్ను ఆన్లైన్ మెంబర్స్ చేయాలి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చెప్తే వేరే ఇప్పుడు అయిపోయిన తర్వాత చూడండి ఎట్లుంటుందో మా ప్రక్రియ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బీజేపీ బహిరంగ సభకు చాలా మంది నాయకులు వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చారు. ఇబ్రాహీంపట్నం నుంచి. ఓకే, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏదైతే ప్రభుత్వం ఉందో పార్టీ ఏదైనా ప్రజల కోసం పనిచేయాలి. నేను చెప్పే ఒకటే చెప్తున్నాను ఏంటంటే ప్రజలకు, ప్రభుత్వాలకు కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అసలు టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ మాకు అర్థమైతే లేదు, వాళ్ళకేం అర్థమవుతుందో. బీఆర్ఎస్ అంటారు, టీఆర్ఎస్ అంటారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళ టీఆర్ఎస్ అయితే పనిచేస్తుందో అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదేవిధంగా పనిచేస్తుంది. ఒకటే ఎగ్జాంపుల్, ఉదాహరణ ఏదైతే పథకాలు అంటున్నారు, ఒక కళ్యాణ లక్ష్మి తీసుకుందాము. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మీరు ఎవరికి ఇస్తున్నారు? ఒక 10 ఎకరాలు ఉండి కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకు
10 రోజుల నెల రోజుల కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు. అదే అసలు ఎక్కడ రావట్లేదు కదా కళ్యాణ లక్ష్మి వస్తుందా అంటే ఇచ్చిన వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో అయితే పొలాలు ఉన్న వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు, లేని వాళ్ళకైతే లేదు. ఈ ప్రభుత్వంలో కూడా తులం బంగారం అన్నారు, అది కూడా లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా ఫైరవీలతో జరుగుతుంది. ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ఒకటే, అది కాంగ్రెస్ అయినా ఏదైనా ఒకటే చెప్తున్నాము. ఏదైతే పరిపాలన అనేది పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు చెప్పి చేయాలి. కానీ ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉంది. మా భారతీయ జనతా పార్టీ ఏదైతుందో ఎవరికి భయపడేది లేదు. జనం కోసం, సమాజం కోసం పనిచేస్తాం. ఏవైతే ఉచితాలు ఉన్నాయో అవి తీసేసి విద్య, వైద్యం, ఆరోగ్యం ఉందో దానికోసం మేము పనిచేస్తాం. ఏదైతే జనం ఉన్నారో అది మీరు ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి ఏ ప్రభుత్వాన్ని, ఏ నాయకుని ఎన్నుకోవాలనో ఆలోచించి మీరు ఓటేయాలని ఒక జనాన్ని మేము కోరుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ఇట్లే మాట్లాడుతుంది, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఏ జనో గదే చేస్తుంది అన్న అభిప్రాయం జనాలకు కూడా అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు కూడా రాజకీయ పార్టీలు, ఆ రాజకీయ నాయకులు అంటే ఇంతే అన్న దానికి వచ్చేసిర్రు జనాలు. ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీకి సీట్లు పెంచుకుంటూ పోయారు, కానీ అధికారం లేదు. అధికారం ఇస్తే అది మేము ఖచ్చితంగా చేసి చూపెడతాం. మేము మాటలు చెప్పే పని కాదు, అయితే మాట చెప్తామో అది చేసి చూపెడతాం. మోడీ ఏదైతే ఉన్నాడో, ఏదైతే చెప్పిండో అదే చేస్తున్న వ్యక్తి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మా భారతీయ జనతా పార్టీలో కానీ, మా కార్యకర్తల్లో కానీ, మా నాయకుల్లో కానీ అట్లాంటిది లేదు. 8 మంది ఎంపీలను ఇస్తే అసలు ప్రజల కోసం మీరు ఏం పోరాటం చేసిండ్రు? గ్రౌండ్ లెవెల్లో అసలు ఏడుంది పార్టీ? ఎంపీలు ఒకవైపు ఉంటారు, ఎమ్మెల్యేలు ఇంకో వైపు ఉంటారు. ఒకళ్ళకి సమన్వయం లేదు, ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకొకళ్ళు ఇంకోటి మాట్లాడతారు. ఇది మీ పైన గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అభిప్రాయం. మేము ఈరోజు తెలంగాణ 4 నుంచి 8 వరకు వచ్చినాం. ఏం చేయాలో మాకు తెలుసు, అది చేస్తాము. 2 నుంచి 300 వరకు వచ్చినాం. ఏమనుకున్నాం అది చేసి చూపెట్టినాం. ఎవరో ప్రతిపక్షాలకు ఇంకా ఎవరో మాట్లాడతారు అంతేగాని మా పార్టీ ఎప్పుడైనా ప్రజల కోసం, అభివృద్ధి కోసం సిద్ధంగా కట్టుబడి ఉంది. ఈరోజు తెలంగాణలో కూడా ఇంకొక కొద్దిగా టైం పడుతుంది, కానీ ఎట్లయినా ఖచ్చితంగా మేము రాష్ట్రంలో అధికారం చేపడతాం. బండి సంజయ్ను మార్చిన తర్వాత మీ పార్టీ చాలా వీకెన్ అయిపోయింది. కిషన్ రెడ్డిని పెట్టేది కాదు, బండి సంజయ్నే కొనసాగించేది అనేది ఒక వర్షన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బండి సంజయ్య, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద, ఇట్లా ఎంతమంది కొట్లాడతారు? ఎవరికి పదవి ఇచ్చినా అందరం కలిసి మేమందరం కలిసి జనం కోసం పనిచేస్తాం తప్పితే వేరే ఏదో ఏవైతే గ్రూపులు అట్లాంటివన్నీ లేదు. అది వేరే ప్రతిపక్షాలు చెప్తున్నది. ఆ ప్రతిపక్షాలను పట్టుకొని ఈ క్వశ్చన్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి, దేశం కోసం, జనం కోసం పనిచేయడానికి మాత్రమే ఉన్నాం. 10 ఏళ్ల నుంచి కూడా మేము ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్తుంది తప్పించి అట్లాంటి చేతలు మాత్రం బీజేపీ సర్కార్ చేయట్లేదు. స్కోప్ ఉన్నా చేయలేదు. మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు కూడా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రచారం జరిగినా మీరు దాన్ని స్టాప్ చేయలేకపోయారు. అక్కడ డ్యామేజ్ అయింది అని అంటే మీరేం చెప్తారు? ఈసారి మేము అధికారానికి దగ్గర వచ్చినాం. మరి 8 ఎంపీ సీట్లు వచ్చినాయి అంటేనే దాదాపుగా తెలంగాణలో మేము పాగా వేసినట్లే. మాకెంత బలం ఉందో కాంగ్రెస్ కూడా అంతే బలం ఉంది. వచ్చే ఎలక్షన్లో డెఫినెట్గా మేము విజయం సాధిస్తామని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తాం. కానీ మీరు గ్రౌండ్ లెవెల్లో అంటే అసెంబ్లీ ఎన్నికల్ని పక్కన పెడదాం, 8 మీరైనా ఎక్స్పెక్ట్ చేసినారా ఎంపీ సీట్లు తెలంగాణలో? మేము 12 ఎక్స్పెక్ట్ చేసినాము. 12 నుంచి 14 చేసినాము. 4 సెకండ్ ప్లేస్లో. మరి ఆశ ఎక్కువ లేదు మేడం, కరెక్టే చెప్తున్నాము. ఇప్పుడు జిహెచ్ఎంసీ చూసుకున్నట్లయితే చూడండి మీరు, ఒకేసారి ఎలా జంప్ అయినాము. ఆ నుంచి ఎంపీ సీట్లు కూడా అంతే. రాబోయే కాలంలో డెఫినెట్గా మీరు చెప్తారు కదా, మా వైఫల్యాలను కూడా అధిగమించి ఈసారి డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తామని చెప్పి. మీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? మా అధ్యక్షునితో పని ఉండదండి. ఇది బీజేపీ పార్టీ అంటే ఇంటి పార్టీ కాదు, సొంత పార్టీ కాదు. మేము అధ్యక్షుడు ఎవరున్నా పని చేస్తాము, కార్యకర్తలు. మేము అంతా అడ్వకేట్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము లీగల్ సెల్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు అధ్యక్షునితో పని ఉండదు. మాకు ఎప్పుడైనా అధ్యక్షుడు ఎవరున్నా కూడా పని చేస్తాం మేము. పార్టీ నుంచి ఒక మెసేజ్ రావాలి అంతేనా? అంతే. అట్లే వర్క్ చేస్తుందా బీజేపీ పార్టీ ఏం చెప్తే దాన్ని స్టాండ్ బై తీసుకొని మేము పని చేస్తాం. ఈ అధ్యక్షుడు ఇతను ఉండాలని బీజేపీ కార్యకర్తలు ఎవ్వరు కూడా కోరుకోరు మేడం. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది గడుస్తోంది. ఇయాలకి కరెక్ట్ సంవత్సరం అయింది. అందులో భాగంగానే బీజేపీ కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సో వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఒకటి పూర్తిగా ఒక బీజేపీ కాంగ్రెస్ పార్టీ
పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ గ్యారంటీ గారడి అబద్ధాలు 6 అబద్ధాలు 66 మోసాలు అంటూ కూడా ఏడాది పాలనలో పూర్తిగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ అంటూ బీజేపీ తన వాదన వినిపిస్తోంది. భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తోంది. చాలా మంది కార్యకర్తలు సభకు వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ వర్షన్ ఏంటి, సభ ఉద్దేశం ఏంటి, ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము బోడుప్పల్ మున్సిపాలిటీ నుంచి వచ్చాము. ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చి గద్దెదెక్కిన రేవంత్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కాదు 6 మోసాలు 66 అబద్ధాలు ఆడిండు. గద్దెనెక్కి ఇప్పుడు అతను వచ్చి 12 నెలలు అవుతున్నా ప్రజలకు ఏం చేసిండు, ఏం చెయ్యబోతున్నాడు అనే విషయాలు చెప్పకుండా ఇప్పుడు విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటుండు, ఏం సాధించిండని విజయోత్సవాలు చేసుకుంటారు. 6 గ్యారంటీలో ఏవైనా నెరవేరినా ఒకటి బస్ ఫ్రీ ఇచ్చిండు, కానీ ఆటో వాళ్ళను మొత్తం అన్యాయం చేసిండు. తర్వాత రైతు భరోసా అన్నాడు, ఇవ్వలేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 అన్నాడు, ఇవ్వలేదు. విద్యార్థులకి స్కూటీలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇట్లా 6 గ్యారంటీలు, కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇట్లా ఈ రకంగా 6 గ్యారంటీలు చెప్పి గద్దెనెక్కి ప్రజలను మొత్తం మోసం చేసిండు. అందుకు నిరసనగా ఈరోజు మేము ఈ మహా బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏడాది పాటు అసలు ఎక్కడ బీజేపీ ఉంది అని అంటే మీ ఉనికే లేదు, ప్రజల కోసం పోరాటం చేసింది లేదు. కానీ ఈ రోజు మోసాలు వైఫల్యాలు అంటూ మాట్లాడుతున్నారు. ఎట్లా లేదు, బీజేపీ ప్రతి నాయకుడు ప్రజాక్షేత్రంలో నిరంతరం ఈ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల గురించి నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుండు. ప్రతి క్షణం మా బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటారు, ఈ విధానాలను ఎండగడుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఏదైతే ఎంతసేపు ఈ గవర్నమెంట్కు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని ఉన్న సోయి ఈ ప్రజా సంక్షేమం మీద లేదు. తెలంగాణ తల్లి కిరీటం పెట్టుకుంటే ఏమవుతుంది, ఒడ్డాలం పెట్టుకుంటే ఏమవుతుంది, కాసుల పేరు వేసుకుంటే ఏమవుతుంది, వేసుకోకుంటే ఏమవుతుంది? దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏంటి లాభం? నువ్వు ఏవైతే ఇస్తా అన్నావో రైతులకు కానీ మహిళలకు కానీ ఆ 6 గ్యారంటీలను నెరవేర్చిన తర్వాత నీ ఉత్సవాలు చేసుకుంటే మంచిదని మా బీజేపీ పార్టీ గట్టిగా వాదిస్తుంది. ఓకే, మీరు సేమ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ లాగా కనబడుతున్నారు. నిజంగానే అంటే అరవింద్ అన్నని చూసినా మిమ్మల్ని చూసినా బ్రదర్స్ అనుకుంటారు. సోదరులమే కదా, ఒకటే పార్టీదా. ఈ రోజు బహిరంగ సభ నిర్వహించడానికి రీజన్ ఏంటి? నిజంగానే అంటే ఏదో కాంపిటీషన్ గా 2 పార్టీలు చేస్తున్నాయి కాబట్టి 3వ పార్టీ బీజేపీ ఉనికి కోసం చేస్తుందా ఈ సభ? బీజేపీ అట్లా ఎప్పుడు చేయదండి. బీజేపీ ఎప్పుడు ప్రజల పక్షాన్నే పోరాడుతుంది, ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది. ఈరోజు ప్రభుత్వం చేస్తున్న ఈ అవినీతి పాలన ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టడమే ముఖ్య ఉద్దేశం ఇప్పుడు దాని గురించి. సో మీ ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నుకోబడినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య అసలు సమన్వయమే లేదు, ప్రజల కోసం అసలు పోరాటాలే చేయట్లేదు, ఒక్కోళ్ళు ఆ దారి ఒక్కోళ్ళు ఈ దారి ఇట్లా ఉన్నారు అనేది బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది ప్రచారం మాత్రమేనండి, వాస్తవం అది కాదు. వాస్తవంగా బీజేపీ నాయకులు ఎవరైనా కానీ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, ప్రజల సంక్షేమం గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు ఎప్పటికీ. ఇప్పుడు బీజేపీ చేస్తుంది పోరాటం కాంగ్రెస్ మీద ఒక్కదాని మీదేనా, లేకపోతే కాంగ్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్ మీద? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, తుగ్లక్ పాలన, ఆ 10 ఏళ్ల పాలన సరిపోను, ఏడాది పాలన తుగ్లక్ పాలన. బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 దొంగలే వచ్చేది. బీజేపీ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ ఏడాది లోపల రేవంత్ రెడ్డి ఎంత బూటకు మాటలు, అబద్ధపు మాటలు, అవినీతి పరంగా ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసినాడు. కాబట్టి 6 గ్యారంటీలు 66 మోసాలతోటి కార్యక్రమం తీసుకున్నాము. ఖచ్చితంగా 2 పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 దొంగ పార్టీలే వచ్చేది. ప్రజలు విశ్వాసం ఉంచేది బీజేపీ అయినే, వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే. ఏడాది అయింది, ఇంకా కొంచెం టైం ఇవ్వచ్చు కదా, అడ్జస్ట్ కావడానికి 6 నెలలు పడుతుంది. అప్పుడే మీరు పోరాటాలు అంటే ఎట్లా? వాళ్ళు చెప్పిన ఎజెండా 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. మేము ఏడాది సమయం ఇచ్చాం, ఇంకా 100 రోజుల్లో చేస్తున్న మాటలు ఒక్కటి తప్ప మిగతా అన్ని 420 420 హామీలు ఉన్నాయి. అన్ని హామీలు తొంగలో తొక్కి మాయమాటలతోటి, సర్వే పేరుతోటి, హైడ్రా పేరుతోటి, మూసీ పేరుతోటి సమయం వృధా చేస్తుంది తప్ప ప్రజల బాగోగులు ఏ రోజు పట్టించుకోవడం పాపనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలేదు. ఇప్పుడు మీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు అంత పెద్దగా వర్క్ చేయట్లేదు కాబట్టి ఆయనను మార్చబోతున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు టైం సరిపోవట్లేదు, కార్యకర్తలకు టైం ఇవ్వట్లేదు, పార్టీ కార్యక్రమాల కోసం టైం ఇవ్వట్లేదు కాబట్టి అధ్యక్షుడిని మార్చబోతున్నారు అనేది ఒక సైన్. సరే అంటే
కూడా మూడేళ్లకు ఒకసారి మారుస్తుంది అనుకోండి, ఎవరైతే బాగుంటుంది మీ ఒపీనియన్? మా అధ్యక్షులు అన్ని విధాలు ఆలోచించే వ్యక్తి, అతను అనుభవం గల వ్యక్తి, కేంద్ర మంత్రివర్యులు ఆచితూచి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఖచ్చితంగా అధ్యక్షుడు మా కిషన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నాడు. మూసీ మీద పోరాటం చేశాడు, హైదరాబాద్ మీద పోరాటం చేశాడు. ఈటల గారు, బండి సంజయ్ గారు అందరూ ఉమ్మడిగా పోరాటం చేస్తున్నారు. ఎవరు కూడా ఊరికే కూర్చోలేదు. ఈ ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటం చేస్తాము. భవిష్యత్తులో కొత్త అధ్యక్షుడు వస్తాడు. వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన పార్టీ సిద్ధాంతం మేరకు అందరం కలిసికట్టుగా పనిచేస్తాము, కలిసికట్టుగా ముందుకెళ్తాము. పార్టీ ఎవరిని పెట్టినా కార్యకర్తలు ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా ఈ వైఫల్యాల ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం. గతంలో హైదరాబాద్లో మీరు స్ట్రాంగ్ అండే, ఇప్పుడు అంత స్ట్రాంగ్నెస్ కనిపిస్తలేదు. మొన్న 8 ఎంపీలు గెలిచిండ్రు, కానీ అంతగానం ఎక్కువ బీజేపీ యాక్టివిటీ లేదు. అంటే కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చాము, ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారని వేచి చూసాము. వాళ్ళ అమలులో ఇప్పుడు మొత్తం విఫలమైనారు. ఖచ్చితంగా ఈ రోజు నుండి మా ఉద్యమాలు, మా ప్రభుత్వం వ్యతిరేకత కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటాము. అందరం కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు, నాయకులు, జ్యేష్ఠ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా బుద్ధి చెప్తామని తెలియజేసుకుంటాం.